దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, చాలామంది మనుషులు చాలా తెలివిగా వారి పని మన ద్వారా జరిగించుకోవడానికి మనల్ని పొగుడుతూ ఉంటారు, అంటే మనల్ని కొనియాడుతూ ఉంటారు. అట్టి సందర్భాల్లో మన ప్రభులు వారు చెప్పిన ఒక సత్యాన్ని మీ ముందు పెడుచు ఉన్నాను. లూకా సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యం. మనుషులందరూ మిమ్మను కొనియాడునప్పుడు మీకు శ్రమ. చాలామంది మనల్ని పొగిడేవారు మన చుట్టూ ఉంటారు. కారణం ఏమిటి అంటే, మన ద్వారా ఏదో లాభం వారు పొందాలి, మన ద్వారా ఏదో మేలు పొందాలి. ఇటువంటి సందర్భాలలో మనుషులు మనల్ని కొనియాడుతూ ఉంటారు, మనల్ని పొగుడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో జాగ్రత్త వహించాలని మన ప్రభువులు వారు చెప్పారు. మనుష్యులందరూ మిమ్మను కొనియాడునప్పుడు మీకు శ్రమ. మంచిగా పాట పాడడం, మంచిగా ప్రార్థించడం, మంచిగా ప్రసంగించడం, మంచిగా కృపా వరముల ద్వారా దేవుని చేత వాడబడడం, ఇంకా ఏవేవో మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల వారు మనల్ని పొగుడుతూ ఉంటారు. మీకు మించిన వారు లేరండి ప్రసంగంలో, మీలా పాడేవాళ్ళు ఎవరు లేరండి, మీలాంటి వారు ఎవరు లేరండి. ఇలాంటి పొగడ్తలు ఎవరైతే మాటి మాటికి మనల్ని పొగుడుతున్నారు అంటే, అదే నోటితో శ్రమలు చుట్టుకుంటాయి అని ప్రభు చెప్పుచున్నాడు. చాలామంది అటువంటి పొగడ్తలకు పడిపోయి జీవితాలను సర్వనాశనం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. నీలాంటి అందగాళ్ళు ఎవరు లేరని, నీలాంటి అందగత్తెలు ఎవరు లేరని, ఇటువంటి పొగిడే మాటలకు చాలామంది ఫ్లాట్ అయ్యి జీవితాలను చెరుపుకున్న వారు చాలామంది ఉన్నారు. కొంతమందికి ఈ పొగడడం అంటే కొంతమందికి ఇష్టం. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం. లోకమంతా ఉన్నదంతయు నేత్రాశయు, శరీరాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమంతయు ఏముంది? లోకమంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ జీవపు డంబమే కొంతమంది పొగుడుతూ ఉంటేనే కొంతమంది కదులుతూ ఉంటారు. ఆ పొగడతలకు వారు ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటారు. అడిగిన డబ్బంతా ఇచ్చేస్తూ ఉంటారు, జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటారు. ప్రభు చెప్పుచున్న మాట, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడుచున్నప్పుడు మీకు శ్రమ. ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, యేసు ప్రభుల వారు ఎక్కడికి వెళితే అక్కడ ప్రజలు తండోపు తండాలు, జనసమూహాలుగా సందోహంగా ప్రజలు చుట్టుముట్టేవారు. లూకా సువార్త 19వ అధ్యాయం 38వ వాక్యంలో, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి
ప్రజలు ఆనాటి అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను వారు చూచి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆయన దేవాలయానికి వెళ్ళుచున్నాడు. ఆ గాడిద మీద ఎక్కి వెళ్ళుచున్నప్పుడు ప్రజలందరూ మహాశబ్దంతో దేవుని స్తోత్రం చెప్తున్నారట. మత్తయి సువార్తలో ఈ రీతిగా ఉంది, దావీదు కుమారునికి జయం అని ఉంది. దావీదు కుమారునికి జయం, ప్రభువు పేరట వచ్చు వాడు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. ఈ రీతిగా ప్రజలు గాన ప్రతిగానముల ద్వారా స్తుతించారు. దావీదు కుమారుని జయము అంటే పుట్నోట్లో హోసన్నా అని ఉంటుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వాక్యంలో. కనుక ప్రజలందరూ ప్రభువారి యొక్క అద్భుతాలను చూచి మహాశబ్దముతో స్తోత్రం చేసిన ఆ ప్రజల నోట ఏం పలికాయో తెలుసా? లూకా సువార్త 23వ అధ్యాయం 21 నుండి 25 వాక్యాలు నేను చదువుతున్నా. వారు అనగా యూదులు వీనిని సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేసిరి. మూడవ మారు అతడు అనగా పిలాతు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేశాను? ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి పట్టుగా పెద్ద కేకలు వేసిరి. పట్టుగా పెద్ద కేకలు వేసిరి. వీనిని సిలువ వేయమని అడుగుగా వారి కేకలే గెలిచెను. కాగా వారు అడిగినట్టే జరగవలని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వానిని అనగా బరబ్బాను వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు అనగా సిలువకు మరణమునకు అప్పగించడానికి పిలాతు ప్రభువారిని వారికి అప్పగించేశాడు. ఏ నోరులైతే దేవుని స్తోత్రాలు చేశాయో, ఏ నోరులైతే దావీదు కుమార జయం జయం హోసన్నా హోసన్నా అని కేకలు వేశాయో, అదే నోటితో సిలువ వేయము సిలువ వేయమని పెద్దగా పట్టుగా కేకలు వేసినప్పుడు వారి కేకలే గెలిచెను. నా ప్రియమైన దేవుని పిల్లరా, బందిపోటు దొంగ అయిన బరబ్బాను విడుదల చేయాలి, బరబ్బాను విడుదల చేయాలని వారు కోరినట్టు బందిపోటు దొంగను విడుదల చేసి ప్రభుల వారు ఏ అన్యాయము చేయని, ఇతని యందు ఏ దోషము లేదు అని పిలాతు తీర్పు చెప్పినప్పటికీ వారి కేకలే గెలిచాయి. అంటే న్యాయాన్ని కాపాడవలసిన పిలాతు అన్యాయానికి అమ్ముడుపోయాడు. దయచేసి నా ప్రియ దేవుని పిల్లరా, మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నారు, మిమ్మల్ని ఎవరైనా సరే లేనిపోని మాటల చేత మిమ్మల్ని పొగుడుతున్నారు, మిమ్మల్ని కొనియాడుచున్నారు అంటే శ్రమలు చుట్టుకున్నట్టే అని నా ప్రభువు చెప్పుచున్నాడు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుందండి, 16వ వాక్యం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు, పుట్టినట్లు ఉంది ముఖస్థుతి చేయించు. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభం నిమిత్తం మనుష్యులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. కనుక
ఎప్పుడైనా సరే పొద్దాక మాటి మాటికి మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. ఆ పొగడతలకు మీరు పడిపోకూడదు. మీరు ఏదైనా దేవునికి అనుకూలంగా జీవించినట్టు, దేవునికి ఇష్టంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చని పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నప్పుడు, మిమ్మల్ని ఆత్మీయులు గద్దించినప్పుడు వారిని గౌరవించండి. సరిదిద్దే మాటలు చెప్పేవారిని గౌరవించండి. ఖండించేవారిని, బుద్ధి చెప్పేవారిని, ఆ ఖండింపు మాటలు ఎవరైతే మీతో మాట్లాడుతున్నారో వారిని గౌరవించండి. పొగిడేవారి నోటే నీకు అవమానం జరుగుతుంది. అదే నోటితో, ఏ నోటితో అయితే మీలాంటి వారు లేరండి, మీరు చాలా జ్ఞానపూర్లండి, మీరు చాలా చాలా గొప్పవారండి, మీ తర్వాతనండి ఎవరైనా అని ఎవరైనా పొగుడుతుంటే, అదే నోటితో ఒక రోజున మిమ్మల్ని అవమాన పాలు చేస్తారు. అవమానంగా మాట్లాడతాడు, చెప్పకూడని మాటలు పలుకుతాడు. అందుకోసమే మనల్ని గద్దించి మనల్ని సరిచేసే ఎవరైనా మన ఎదుట సహోదరుడిగా సహోదరిగా ఉంటే వారి మాట వినండి, వారికి లోబడండి, ఆత్మీయంగా స్థిరపరచబడండి. కనుక లాభము నిమిత్తము మనుష్యులు కొనియాడతారట. లాభము నిమిత్తం మనుషులు కొనియాడతారట. ఆ లాభం వారు పొందుకున్న తర్వాత మిమ్మల్ని అదే నోటితో అవమాన పాలు చేస్తారు. కనుక సన్మానించిన నోరే అవమానపరుస్తుంది, అవమానిస్తుంది. సన్మానించిన నోరే అవమానిస్తుంది. వద్దు. ఎవరైనా సరే నోటితో మిమ్మలను కొనియాడుచున్న, సన్మానం చేయబడుచున్న అటువంటి మాటలు ఎవరైనా పలుకుతూ ఉంటే కొంతవరకు ఒక్కసారి చెప్తే బాగుంటుంది. మాటి మాటికి మిమ్మలను ఆ యొక్క పొగడతలతో, మిమ్మలను సన్మానించే మాటలతో మాట్లాడి వారి పబ్బం గడపడానికి వారు వేసే ఆ పన్నాగాన్ని గుర్తించి, ఆపద వచ్చినప్పుడు వారు ఎంత దూరంగా ఉండి అదే నోటితో అవమాన పాలు చేస్తుంటారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. వారి ద్వారా మీకు శ్రమలు వస్తాయి అని ప్రభులు వారు చెప్పారు. జాగ్రత్త పడదామా? కాబట్టి పొగడతలకు దయచేసి ఎవరు పడిపోవద్దు ప్రియులారా. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. వందనాలు. థ్యాంక్ యూ.